మహాభారతం కీచకుడి విజృంభణ. పాండవులు, ద్రౌపది విరాటరాజు వద్ద గుట్టుగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ధర్మరాజు పాచికలాటలో డబ్బు గెలిచి తన తమ్ములకు పంచిపెట్టేవాడు. భీముడు తాను వండిన రకరకాల మాంసాలు మిగిలిన వారికి ఇచ్చేవాడు. అర్జునుడు అంతఃపురంలో తనకు లభించే పాత బట్టలను అందరికీ చేర్చేవాడు. నకులుడు తన అశ్వపోషణకు మెచ్చి రాజు ఇచ్చే బహుమానాలను మిగిలిన వారికి పంచేవాడు. సహదేవుడు పాలు, పెరుగు అందించేవాడు. ద్రౌపది తన భర్తలందరినీ కనిపెడుతూ తన రహస్యం బయటపడకుండా మసలుకుంటోంది. తమ ఆచూకీ దుర్యోధనుడికి తెలిసిపోతుంది అన్న భయం అందరికీ ఉంది. ఇలా 4 మాసాలు గడిచాయి. అప్పుడు మత్స్యదేశంలో బ్రహ్మోత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి దేశ దేశాల నుండి మల్లులు వచ్చారు. విరాటరాజుకు మల్లయుద్ధం గురించి బాగా తెలుసు. అందుచేత ఆయన మల్లవీరులకు చక్కని సౌకర్యాలు కలిగించి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేసి చూసి ఆనందిస్తూ వచ్చాడు. అలా వచ్చిన మల్లులలో జీమూతుడు అనేవాడు మహాబలశాలి. వాడు అందరినీ తనతో యుద్ధం చేయమని పిలిచేవాడు. మిగిలిన మల్లులు వాడితో యుద్ధం చేయడానికి భయపడ్డారు. అందుచేత విరాటుడు తన వంటవాడుగా ఉంటున్న భీముణ్ణి పిలిచి జీమూతుడితో మల్లయుద్ధం చేయమన్నాడు. రాజు ఆజ్ఞాపిస్తే కాదనడం బాగుండదని భీముడు సమ్మతించాడు. భీముడు, జీమూతుడు 2 మదపు టేనుగులలాగా మల్లయుద్ధం ప్రారంభించారు. మహాదారుణమైన వారి యుద్ధం చూసి ప్రేక్షకులు పరమానందం చెందారు. భీముడు జీమూతుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పేసరికి మిగిలిన మల్లులు దిగ్భ్రమ చెందారు. భీముడు జీమూతుణ్ణి అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. జీమూతుణ్ణి జయించిన భీముడికి విరాటుడు అంతులేని ధనం కానుక ఇచ్చాడు. భీముడి శక్తి సామర్థ్యాలు చూసి రాజు అతనిని మల్లులతోనే కాక సింహాలతోనూ, ఏనుగులతోనూ, పులులతోనూ పోట్లాడించి వినోదించేవాడు. ఈ పోరాటాలు చూడడానికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చేవారు. అర్జునుడు అంతఃపుర స్త్రీల చేత పాటలు పాడించి నాట్యాలు చేయించి రాజుకు ఆనందం కలిగించేవాడు. పొగరుబోతు గుర్రాలను అధీనంలోకి తెచ్చి వాటికి కళ్ళాలు తగిలించి రాజుకు చూపి నకులుడు చాలా ధనం బహుమానంగా పొందాడు. అలాగే సహదేవుడు పొగరైన ఆబోతులను మచ్చిక చేసి బహుమతులు సంపాదించాడు. తన భర్తలు రాజు కొలువులో పడే పాటలు చూసి ద్రౌపది బాధపడేది. ఈ విధంగా పాండవుల అజ్ఞాతవాసం దాదాపు ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో ద్రౌపది పాలిటికి సింహబలుడు అనే కీచకుడు దాపరించాడు. ఈ కీచకుడు విరాటరాజు బావమరిది, సేనాపతి కూడాను. అతను సుధేష్ణ ఇంట ద్రౌపదిని చూసి మోహపరవశుడై తన చెల్లెలతో, నేనీమెను ఇక్కడ ఇదివరకు చూడలేదు. ఈమె అందం నన్ను సమ్మోహితుని చేస్తోంది. ఈమె ఎవరు? అప్సరస లాంటి రూపం గల ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సౌందర్యవతి చేత చాకరీ చేయించడం ఏమిటి? ఈమె నా ఇంటికి వస్తే పువ్వుల్లో పెట్టి పూజిస్తాను అన్నాడు. అతను సుధేష్ణ వద్ద సెలవు పుచ్చుకుని ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు తన కోరిక తెలిపాడు. ద్రౌపది అతనితో, నాతో ఇలా మాట్లాడడం తప్పు. నేను మరొకరి భార్యను. నన్ను కోరడం నీకు కీడు అన్నది. నన్ను అలా తోసిపుచ్చకు. తర్వాత పశ్చాత్తాపడగలవు. ఈ రాజుకు, రాజ్యానికి నేనే ఆధారం. భోగభాగ్యాలలోనూ, రూపంలోనూ, యవ్వనంలోనూ నన్ను మించిన వాళ్ళు ఈ లోకంలోనే లేరు. అలాంటి నన్ను నీ సేవకుడిగా చేసుకుని వివిధ భోగాలు అనుభవించక దాసిగా ఎందుకు పనిచేస్తావు అన్నాడు కీచకుడు. ద్రౌపది మండిపడి, నా మీద మోహం విడిచిపెట్టకపోయావో నీ ప్రాణాలకు అపాయం ఉంది. నా భర్తలైన 5 గంధర్వులు నన్ను అహర్నిశలు కనిపెట్టి ఉంటారు. వారికి నీ సంగతి తెలిస్తే నీకు చావు తప్పదు. వారి నుంచి నిన్ను ఎవరూ కాపాడేవాళ్ళు లేరు అన్నది. ద్రౌపది ఈ మాటలు అన్నా కూడా కీచకుడు నిరుత్సాహపడలేదు. అతనికి ఆమె మీద మోహం అంతకంతకు ఎక్కువ కాసాగింది. అతను మళ్ళా సుధేష్ణ వద్దకు వెళ్ళి, ఎలాగైనా సైరంధ్రిని నాకు దక్కేటట్టు చేయకపోయావో నా ప్రాణాలు నిశ్చయంగా పోతాయి. నేను ఎన్ని రకాలు ప్రార్థించినా ఆమె మనసు నాకేసి మరలడం లేదు అన్నాడు. సుధేష్ణ అన్న దుస్థితి చూసి చాలా బాధపడి, సైరంధ్రి నాకు ఆశ్రితురాలు. ఆమెను రక్షిస్తారని నేను మాటిచ్చాను. తనకు 5 గంధర్వులు భర్తలు అని ఆమె మొదటనే చెప్పింది. అన్నవు గనక ఈ రహస్యం నీకు చెప్పాను. సైరంధ్రి మీద భ్రమ పెట్టుకుని ప్రాణాపాయం తెచ్చుకోకు అన్నది. 1000 మంది గంధర్వులు కూడా నన్నేమీ చేయలేరు. నా వంటి అందగాణ్ణి ఎంతటి పతివ్రతైనా కోరుతుంది. నా వైభవం చూసి సైరంధ్రి మనసు నా మీదికి తప్పక తిరుగుతుంది. ఎలాగైనా ఆమెను నాకు అనుకూలవతిని చేసి నా ప్రాణాలు నిలబెట్టు అంటూ కీచకుడు తన చెల్లెల్ని బ్రతిమిలాడసాగాడు. ఓరీ పాపి, నువ్వు కూడని పని తలపెట్టడమే కాక అందుకు నన్ను సాధనంగా ఉపయోగించుకోవడానికి చూస్తున్నావు. నీ పాపం నీతో పోదు, కులాన్నే నాశనం చేస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి కళ్ళు, మధురాన్నము సిద్ధం చేయించి ఉంచు. వాటిని తీసుకురావడానికి సైరంధ్రిని పంపుతాను. ఆమెను ఎలా లోబరుచుకుంటావో అన్నది సుధేష్ణ. కీచకుడు వెంటనే తన ఇంటికి వెళ్ళి భక్ష్య భోజ్య పానీయాలు తయారు చేయించి
ద్రౌపది కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత సుధేష్ణ ద్రౌపదితో, సైరంధ్రి, నాకు చాలా దాహంగా ఉంది, నువ్వు కీచకుడి ఇంటికి వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞాపించింది. అమ్మా, నేను అతనింటికి వెళ్ళలేను. అతను కామోద్రేకంతో కొట్టుకుపోతున్న సంగతి నీకు తెలుసు కదా. నేను వెళితే అతను తప్పక నన్ను అవమానపరుస్తాడు. నీ వద్ద ఇంకా ఎందరో పరిచారికలున్నారు, వారిలో ఎవరైనా పంపు అన్నది ద్రౌపది. కళ్ళు తెమ్మని నేనే పంపుతుంటే వాడు నిన్ను తాకగలడా అంటూ సుధేష్ణ ద్రౌపదికి ఒక బంగారు పాత్ర ఇచ్చింది. గత్యంతరం లేక ఆ పాత్ర తీసుకుని ద్రౌపది కీచకుడింటికి వెళ్ళింది. ఆమెను చూస్తూనే కీచకుడు పరమానందంతో లేచి, సుందరి, నీకు స్వాగతం. నా ప్రాణేశ్వరివైన నువ్వు నా దగ్గరికి వచ్చావు. నా కోరిక తీర్చు, దివ్యాంబరాలు ధరించు, రత్నాలంకారాలు అలంకరించుకో, నాతో కలిసి తాగి సుఖంగా ఉండు అన్నాడు. రాణిగారు కళ్ళు తెమ్మని పంపింది. ఆమెకు చాలా దాహంగా ఉందిట. వెంటనే కళ్ళు ఇప్పిస్తే నేను పోతాను అన్నది ద్రౌపది. కళ్ళు మరొకరితో పంపిస్తాలే అంటూ కీచకుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. ద్రౌపది కంగారు పడుతూ కీచకుడిని ఒక్క తోపు పడదోసి పరిగెత్తుకుంటూ విరాటరాజు సభలో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంటపడి విరాటరాజు చూస్తుండగానే జుట్టు పట్టుకుని ఆపాడు. ఈ దురన్యాయాన్ని ధర్మరాజు, భీముడు సభలో ఉండి కళ్ళారా చూశారు. భీముడికి ఆ క్షణంలోనే కీచకుడిని చంపాలనిపించి పళ్ళు పటపటా కొరికాడు. అతని శరీరం అంతా చెమట పట్టింది. కళ్ళ నిప్పులు రాలాయి. ఎదురుగా కనపడే చెట్టును పీకే ఉద్దేశంతో అతను లేచాడు. ధర్మరాజు భీముడి కాలి బొటనవేలిని తన బొటనవేలితో నొక్కి, ఏమోయ్, కట్టెల కోసం ఈ చెట్టును ఎందుకు పడగొడతావు? అవతల ఇంకా చాలా చెట్లున్నాయి, వాటిని పడగొట్టు అన్నాడు. ఈ లోపల ద్రౌపది తన భర్తల అశక్తత గ్రహించి చురచురా చూస్తూ విరాటుడికేసి తిరిగి, ఈ నీచుడు నన్నిలా అవమానిస్తూ ఉంటే మహాబలులైన నా భర్తలు గంధర్వులు కాలానికి కట్టుబడి నన్ను కాపాడలేని స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు రాజువైన నీవైనా రక్షకుడవై మానభంగం కలగకుండా చూడ్డానికి బదులు ఉపేక్షిస్తావా అని సభలో వారితో, రాజుకు కీచకుడిలాగే మీకు కూడా ధర్మం తెలియదులాగుంది అన్నది. అప్పుడు విరాటరాజు, ఏమమ్మా, మీ ఇద్దరికి పరోక్షంగా ఏం తగాదా వచ్చింది తెలియకుండా నేను ఎలా మీ మధ్య ధర్మ నిర్ణయం చేయగలను అని ద్రౌపదితో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో, ఓసి, నువ్విక్కడ తారట్లాడక అంతపురానికి పో. నీ భర్తలు ఏమీ చేయకపోతే దానికి కారణం ఉండే ఉంటుంది. దేశము కాలము ఆలోచించకుండా ఇక్కడ శోకాలు పెట్టి రాజ్యసభలో ఎందుకు గల్లంత చేస్తావు? నీకు అపకారం చేసిన వారిని నీ భర్తలే దండిస్తారులే అన్నాడు. ద్రౌపది సుధేష్ణ మందిరానికి తిరిగిపోయి జుట్టు విరబోసుకుని శోకదేవతలాగా కూర్చుంది. ఆమె అవతారం చూసి సుధేష్ణ, మాలిని, నీకు ఎవరు కష్టం కలిగించారు అని అడిగింది. నువ్వు కళ్ళు తెమ్మని పంపితే కీచకుడు నన్ను బాధించి నిండు సభలో పరాభవం చేశాడు. ఇలా చేయడం వల్ల ఎవరికి రోషం వస్తుందో వాళ్లే అతని అంతు తేలుస్తారు అన్నది ద్రౌపది. నిజంగా కీచకుడిని చంపించడానికే ఆమె నిశ్చయించుకుంది. ఆమె తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతికేసి తన కోరిక తీర్చగలవాడు భీముడొక్కడే అని నిశ్చయించుకుంది. ఆమె రాత్రివేళ భీముడుండే ఇంటికి వెళ్ళింది. భీముడు బుసలు కొడుతూ గాఢనిద్రలో ఉన్నాడు. ద్రౌపది అతని వద్దకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, చచ్చిపోయిన వాడిలాగా ఇలా చలనం లేకుండా ఉన్నావే, బతికున్నవాడు తన భార్యని ఎవడన్నా ఇలా నిండు సభలో అవమానం చేస్తే ఊరుకుంటాడా? లేలే అన్నది. భీముడు మేలుకుని పక్క మీద నుంచి లేచి, ఏమిటి ఇలా పాలిపోయి చిన్నబోయి ఉన్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వల్ల కావలసిన పని ఉంటే చెప్పి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పడుకో అన్నాడు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావు? మీ అన్న జోదగాడు కావడంతో నాకు ఇన్ని పాటలు వచ్చాయి. నేను ఈ విరాటుడి భార్య దగ్గర సేవలు చేస్తూ ఉండటమే కాక కీచకుడు నా వెంటబడి నాకు సహించరాని అవమానం చేశాడు. నాకు ఆ విరాటరాజు ఏమంటాడో అన్న భయం కూడా ఉంది. చాకిరీ చేసి చేసి నా చేతులు ఎలా మొరటు తెలియాయో చూడు అంటూ ద్రౌపది భీముడికి తన చేతులను చూపింది. భీముడు ఆమెతో, ఆ కీచకుడు నిన్ను సభలో కాలితో తన్నినప్పుడు వాణ్ణి అక్కడే చంపేద్దామనుకున్నాను గాని ధర్మరాజు వారించాడు. అసలు ఆ రోజే దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల తలలు పగలగొట్టకపోతేనే కొద్ది రోజులు ఓర్చుకున్నావంటే తిరిగి నువ్వు మహారాణి అవుతావు అన్నాడు. ఈ దుఃఖం భరించడం నా వల్ల కాదు. నేను తిరిగి రాణిని కావడం అబద్ధం. ఈ కబుర్లన్నీ దేనికి? ఇప్పుడు జరిగిన దానికి ప్రతీకార మార్గం ఆలోచించు. సుధేష్ణ కన్నా నేను బాగుంటానని విరాటుడు చూస్తున్నాడు. అది తెలిసి కీచకుడు నా వెంట పడ్డాడు. నాకు 5 గంధర్వులు భర్తలున్నారని, వాళ్ళు ప్రాణాలు తీస్తారని మంచిగా చెప్పి చూశాను. కాని వాడు నా మాట లక్ష్యపెట్టాడు. సుధేష్ణ వాడికి సహాయం వచ్చి కళ్ళు తెమ్మని నన్ను వాడింటికి పంపింది. వాడు నన్ను పట్టుకోబోయాడు. నేను పారిపోయి వచ్చి రాజభవనంలో దూరాను. అందరూ చూస్తుండగా ఆ దుర్మార్గుడు నన్ను కాలితో తన్నాడు. ఈ దుర్మార్గుని నువ్వు కుండను పగలగొట్టినట్టు ధ్వంసం చేయకపోతే నేను విషం తాగి చస్తాను అంటూ భీముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది ద్రౌపది.
భీముడు ఆమెను గట్టిగా పట్టుకుని కన్నీరు తుడుస్తూ ఓదార్చి, నువ్వు చెప్పినట్టే వాణ్ణి చంపేస్తాను, దానికి నువ్వు ఒక పని చేయాలి. ఇలా ఏడుపు మొహంతో కాకుండా నవ్వుతూ కళకళలాడే మొహంతో కీచకుడిని కలుసుకుని వాడి కోరిక తీర్చేదానిలాగా అభినయించు. నర్తనశాలలో పగలు స్త్రీలు ఆడతారు పాడతారు, రాత్రివేళ అక్కడెవరూ ఉండరు. అక్కడ ఒక మంచం కూడా ఉంది. రాత్రికి అక్కడికి వాడిని రమ్మను. మూడో కంటి వాడికి తెలియకుండా అక్కడ కీచకుడిని వాడి తాతల వద్దకు పంపుతాను అన్నాడు. ఇలా మంత్రాలోచన చేస్తూ వాళ్ళు ఆ రాత్రి గడిపారు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.